హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా బాయిల్డ్ ఎగ్ ఫ్రై చూపిస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది అన్నం, చపాతీ, రైస్ సైడ్ డిష్లో కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ఒక 5 to 10 మినిట్స్లో చేసేయచ్చు. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు విధంగా వేగాక నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పెద్ద సైజు 1 వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు, లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. సో ఈ విధంగా ఉల్లిపాయలు ఒక 30 సెకండ్స్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకుని మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన టమాటా 1 వేసుకుంటున్నాను. వేసుకున్నాక నెక్స్ట్ ఇందులోని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని ఇప్పుడే వేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో వేసుకోవడం వల్ల టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. సో ఈ విధంగా టమాటాలు బాగా మగ్గిపోయి ఇందులోంచి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 బాయిల్డ్ ఎగ్స్ని తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా 1 నిమిషం పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ముక్కలన్నిటి కూడా మసాలాలన్నీ కూడా బాగా పట్టే విధంగా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2కి సరిపడా కర్రీ చూపిస్తున్నాను. మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎగ్స్ అలాగే మసాలాలు అన్నిటిని కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని చపాతీలోకైనా రైస్లోకైనా దేనిలోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.